సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్య భాగమును గురించి మనం ఆలోచించినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు, స్తోత్రలాపన దేవునికి చేస్తూ ఉన్నాడు. ఏమని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఏమని దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ ఉన్నాడు అని అడిగితే వాక్యములో రాయబడిన ఒక చక్కని మాట ఏమిటంటే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం వినబోతున్న వాక్యాంశము, నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా దీపమును వెలిగించువాడు ఆయనే. ఈ మాటల గురించి మనం ఆలోచించినప్పుడు కీర్తనాకారునిగా దేవునికి హృదయానుసారునిగా ఉన్నటువంటి దావీదు భక్తుడు ఎందుకు దేవుని గురించి అద్భుత సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఏ విధమైన కారణం చేత యెహోవా నీవే నాకు దీపము అని అంటున్నాడు, దేవుణ్ణి దీపముగా ఎందుకు తన జీవితంలో పోల్చి చెప్పగలుగుతున్నాడు, అందుకు గల కారణాలేంటి అని మనం ఆలోచించగలిగితే, దావీదు తన జీవితంలో ఎన్నెన్నో వేదనకరమైన అనుభవాలు అనుభవించాడు. శ్రమల గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందుల గుండా, వేదన గుండా, ఎన్నెన్నో భయాల గుండా దావీదు భక్తుని జీవితము కొనసాగుతూ ఉండేది. దావీదు భక్తుని జీవితంలో ఎక్కువగా తనని కలవరపరిచిన అనుభవం ఏంటయ్యా అంటే, తన సొంత మామగారికి ఉన్నటువంటి సౌలు మహారాజు ఆయన్ని చంపడానికి ఆయన వెంటాడుతూ ఉన్నాడు. పిల్లనిచ్చిన మామగారు ఎంతగానో కూడా తన కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి సౌలు తన సొంత మామగారే అతన్ని వెంటాడుతూ ఉంటే నా అనేవాడే తనను చంపాలి, తన దీపాన్ని ఆర్పేయాలి అని ప్రయత్నం చేస్తుంటే అతని జీవితంలో ఆ అనుభవంలో 2 అనుభవించాడు. మొదటిది వేదన, రెండవది భయము. అందుకంటే నా భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించెను అని మాట్లాడతాడు. దావీదు గారు, ఎందుకు మీకు వేదన కలిగింది, ఎందుకు మీ శ్రమానుభవంలో నీకు భయము కలిగింది అని అడిగితే దావీదు గారు ఒకవేళ ఈ మాట చెప్పొచ్చు ఏంటంటే, అయ్యా నా శత్రువు వల్ల నాకు సమస్యలు కలిగితే నాకు భయము కలగదు, లేకపోతే నాకు వేదన కలగదు. మరి ఎందుకు నా జీవితంలో నాకు వేదన కలుగుతుందంటే, నన్ను వెంటాడుతున్నవాడు, నా దీపమును ఆర్పాలి అనుకున్నవాడు, నా నాశనాన్ని, నా పతనాన్ని, నా మరణాన్ని కోరుకుంటున్నవాడు ఎవడయ్యా అంటే నా రక్త సంబంధే, నా ఆత్మీయుడే, నా మామగారే, నావాడే నన్ను వెంటాడుతున్నప్పుడు నాకు మనసులో ఒక తీరని వేదన కలుగుతుంది. ఒకవేళ వారు నా శత్రువులు అయితే, ఇదిగో నా శత్రువులు కదా, వారు నన్ను శత్రుభావంతో చూస్తున్నారేమో అని నా శత్రువును కూర్చి నన్ను ఏమాత్రం వేదన కలగదు. కానీ నా అనుకున్న వారే నన్ను వెంటాడుతున్నప్పుడు, నా అనుకున్న వారే నన్ను వేధిస్తున్నప్పుడు, వారి మాటల వల్ల, ప్రవర్తన వల్ల, నడవడిక వల్ల, ఆలోచనల వల్ల నా వారు, నా అనుకున్న వారే నన్ను తరుముతున్నప్పుడు నాకు కలుగుతున్న మొదటి అనుభవం ఏంటంటే, నా వారే నన్ను వేధిస్తున్నారే, నా వారే నన్ను బాధిస్తున్నారే అన్న క్షణము నా మనసులో నాకు కలిగింది వేదన. రెండవది, నాకు భయం ఎందుకు కలిగిందంటే, నన్ను వెంటాడుతున్నవాడు, నన్ను వేధిస్తున్నవాడు నా ఆత్మదీపమును, నా ప్రాణదీపమును ఆర్పాలి అని కోరుకుంటున్నవాడు ఎవరయ్యా అంటే అతడు నా దేశాన్ని పరిపాలించే మహారాజు.
నాకు భయము కలుగుతుంది, నాకు వేదన కలుగుతుంది. అందుకు ఆయన నా భయములన్నింటిలో నుంచి, నా వేదనలన్నింటిలోంచి నన్ను విడిపించు నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దావీదు భక్తుడు ఈ స్తుతి సంబంధమైన కీర్తనను, లేకపోతే ఈ స్తుతి సంబంధమైనటువంటి పాటను పాడడానికి ఇష్టపడ్డాడంటే చూడండి, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, అతని శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఎప్పుడయ్యా దావీదు గారు ఈ మాటలు మీరు చెప్పగలిగారు? యెహోవాయే నాకు దీపము. ఎందుకు నువ్వు దీపముగా దేవుణ్ణి చెప్పుతున్నావు అనే మాటకు దావీదు అంటాడు, నేను ఎందుకు దేవుని నాకు దీపముగా చెబుతున్నాను తెలుసా? ఏ సందర్భములో దేవుని నాకు దీపం అంటున్నానంటే, ఇదిగో దేశాన్ని పరిపాలించే మహారాజుగా ఉండి నాకు పిల్లనిచ్చిన మామగారు ఉన్నటువంటి సౌలు గారు నన్ను వెంటాడుతున్నప్పుడు, ఆ భయములో, ఆ చింతలో, ఆ వేదనలో, నా శత్రు భయములన్నింటిలో నుండి, వేదనలన్నింటిలో నుండి నా దేవుడు నన్ను విడిపించిన తదుపరి నేను ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే, ఇవన్నీ దాటి రాగలిగాను అంటే దానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, యెహోవా నాకు, దేవా నీవే నాకు దీపమయ్యున్నావు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు దేవునితో కలిగిన సహవాసం ఎంత గొప్పదయ్యా అంటే, ఒక్కొక్క అనుభవములో దేవుని యొక్క ఒక్కొక్క రుచిని ఆయన అనుభవించాడు. ఏ పరిస్థితుల గుండా అతని జీవితం వెళుతుందో ఆ పరిస్థితులకు తగినట్లుగా దేవుడు అనేక రీతులుగా, అనేకమైనటువంటి అనుభవాల్లో అతన్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దావీదు దేవుని అనేక రీతులుగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఈ శ్రమ కాలంలో, ఈ వేదన కాలంలో, ఈ వేదనకర పరిస్థితుల్లో నా దేవుడు నన్ను ఎలా నడిపించాడో తెలుసా? నా దేవుడు నాకు ఎలా తోడై ఉన్నాడో తెలుసా? ఆయన నాకు ఒక దీపములా ఉన్నాడు. ఎందుకు దావీదు గారికి దేవుడు దీపముగా ఉన్నాడంటే, పగలంతా కూడా అరణ్యములో పరిగెడుతున్నాడు ప్రాణమును కాపాడుకోవడానికి. తన మామగున్నటువంటి సౌలు గారు ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక తలంపు ఏంటంటే, ఏ విధము చేతనైనా దావీదు దీపాన్ని ఆర్పేయాలి, అతని ప్రాణమును తీయాలి, అతన్ని ఏమాత్రం బ్రతికి ఉండనివ్వకూడదు, జీవముతో ఉండనివ్వకూడదు, అతని చావే నాకు ముఖ్యం అన్నట్లుగా దావీదు యొక్క ప్రాణ దీపాన్ని ఆర్పాలని సౌలు వెంటాడుతున్నాడు. అతని చేతిలోంచి తప్పించుకొనడానికి ఆయన పగలంతా పరిగెడుతూ ఉన్నాడు. అరణ్యాల్లో, కొండల్లో విశ్రాంతి లేకుండా అతడు ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఒకవేళ చీకటి పడిపోయింది కదా, రాత్రైన తర్వాత నీ మనసుకు కుదురుగా ఉందా? రాత్రైన తర్వాత నువ్వు నెమ్మదిగా ఉండగలిగావంటే, అతడు రాత్రి కూడా నన్ను వెంటాడుతున్నాడు కాబట్టి నేను చీకటిలో వెళ్ళాల్సిన ప్రయాణంలో, గాఢాంధకారపు లోయలు వంటి అనుభవంలో నేను చీకటిలో ఎక్కడికైనా వెళతానయ్యా? నాకు దారి కనపడదే, నాకు మార్గము కనపడదే, నా గమ్యము కనపడదే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఒక దీపముగా, నాకు ఒక వెలుగుగా ఉండి ఆయన చీకటి వంటి అనుభవాల్లో కూడా నన్ను నడిపించుకుంటూ వెళ్ళాడు. అందుకన్నాడు, అంధకారపు లోయలలో నేను సంచరించినను అన్నాడు. నాకు భయము లేదు. నా అడుగులు ఎక్కడ పడతాయో, నేను తొట్టిల్లిపోతానేమో, నేను జారిపోతానేమో, నేను పడిపోతానేమో, నా జీవితం ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా రాత ఏమైపోద్దో అనేటువంటి కలవరము, భీతి, చింత, వేదన, ఆందోళన నాకు లేదు. ఎందుకంటే అది రాత్రైనా పగలైనా నా దేవుడు నాకు దీపముగా ముందుండి నడిపిస్తున్నాడు. ఆయనే నాకు దీపము. ఆయన నా చీకటిని కూడా నాకు వెలుగుగా మార్చగలడు. నా భవిష్యత్తు చీకట్లో ఉందయ్యా, రేపు ఎలా ఉండబోతుందో తెలియదు, రేపు నా స్థితి ఏంటో నాకు తెలియదు, రేపు నా భవిష్యత్తు ఏంటో తెలియదు, రేపు నా జీవితం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. చీకట్లో నా భవిష్యత్తు ఉంది, కానీ నాకున్న ధైర్యం ఏంటంటే ఆయన నాకు చీకటిని కూడా వెలుగుగా మార్చగలవాడు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు నా ముందు దీపముగా నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ అనుభవములో దావీదు భక్తుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలిగాడు? దేవా, నా జీవితము చీకటి అనుభవం గుండా వెళుతుంది, గమ్యం తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో నా జీవిత ప్రయాణం కొనసాగుతుంది. రేపు అనేది ఏంటో నాకు అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో నా జీవితం అగమ్య గోచరముగా ఉన్నప్పుడు నీవు నా ముందు ఎలా ఉండి నడిపిస్తున్నావో తెలుసా? నీవే నాకు దీపము, నీవే నాకు త్రోవ చూపువాడవు, నీవే నన్ను నడిపించువాడవు. కాబట్టి యెహోవాయే నాకు దీపము. దేవునికి స్తోత్రం.
ఇదే మాటను గురించి మాట్లాడుతూ దావీదు భక్తుడు తన యొక్క 18వ కీర్తన 28వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపమును వెలిగించువాడవు నీవే. అయ్యా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, వేదన గుండా, ఇదిగో నా జీవితము చీకటి అనుభవాల గుండా వెళుతున్నప్పుడు నాకు దేన్ని కూర్చున్న కలవరము లేదు, చింత లేదు, వేదన లేదు. ఎందుకో తెలుసా? నా దీపాన్ని ఆరిపోకుండా, నా దీపము ఏమాత్రం రెపరెపలాడిపోకుండా నా దీపమును వెలిగించువాడవు నీవే. అంత మాత్రమే కాకుండా నా దేవుడైన యెహోవా ఆ చీకటి అనుభవాలను కూడా నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథములో అదే అద్భుత స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనంలో కూడా దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుడని యెహోవా నాకు దీపము. నేను వెలిగించబడ్డానంటే, నేను ప్రకాశించగలుగుతున్నానంటే, ఈరోజు నా జీవితం, నా బ్రతుకు, నా భవిష్యత్తు ఇంత తేజోమయముగా, వెలుగువంతంగా, ప్రకాశవంతంగా మారింది అంటే ఒకప్పుడు నా దేవుడు చీకటి వంటి అనుభవాల గుండా నన్ను నడిపించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టే ఈరోజు నేను ఇలా ఉండగలిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా దేవుడు చీకట్లో ఉండేవాడు కాదు, ఆయన నా దీపాన్ని వెలిగిస్తున్నాడు, ఆయన నన్ను వెలుగులో నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దీపం పెడితే వెలిగేవాడు కాదు నా దేవుడు, ఆయన వెలుగులో నన్ను నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ బాగా తెలుసు, యోహాను శుభవార్తలో ప్రభు చెప్పారు, నేను లోకానికి వెలుగై ఉన్నవాడిని. దేవా, లోకానికి నువ్వు ఎందుకు వచ్చావయ్యా? మానవుడు చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఎందుకంటే మానవుడు చీకటిలో బ్రతుకుతున్నాడు, చీకటి అనుభవాలు గుండా వెళుతున్నాడు. ఇదిగో చీకటి లోకమును కంపి ఉన్నది, పాపం అనే చీకటి లోకమును కమ్మి ఉన్నది కనుక ఆ చీకటిలో వెలిగించే దీపముగా ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను వెలిగిస్తే వెలిగింపబడేవాడు దేవుడు కాదు, ఆయన నన్ను వెలిగించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును నడిపించడానికి ఆయన పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రికాల సమయంలో ఇదిగో చీకటి అనుభవాల గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యా చీకటి పడిపోయింది కదా, మీరు ఆగిపోండి అని వారి ప్రయాణాన్ని ఆగిపోనివ్వలేదు. ఆయన వారు చీకటిలో నడుస్తున్నప్పుడు వారికి వెలిగించే అగ్ని స్తంభముగా ముందుండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నిజమే ప్రభువా, రాత్రికాల చీకటి అనుభవాల్లో నా ప్రయాణం ఆగిపోలే. నేను చీకటిలో నడుస్తున్నప్పుడు నా మార్గమునకు దీపముకున్నవాడు నీవే. నీ ప్రజలకు ఇశ్రాయేలులో అదిగో అరణ్య యాత్రలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి రాత్రి వారి ప్రయాణమునకు వెలుగునిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని బలపరుస్తూ వారు చేరవలసినటువంటి కానాను యాత్రకు అగ్ని స్తంభము గుడి నడిపించిన వాడవు నా దేవుడు. నేను దీపం పెడితే వెలిగేవాడు కాదు, ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ వెలుగులో తన ప్రజలను నడిపించడానికి ఇష్టపడేవాడు. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తున్న మాట, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తులైనటువంటి పౌలు ఆయన ఆత్మీయ కుమారుడిగా ఉన్నటువంటి తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. అమ్మా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిదానంగా, సమీపింపరాని తేజస్సులో ఏ మానవుడు, ఏ నరమాత్రుడు నివసించడానికి, దగ్గరకు చేరడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి ఒక ప్రకాశమానమైనటువంటి తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు, ఆయన మాత్రమే నివసించగలిగిన వాడు. ఆ వెలుగు, ఆ తేజస్సు ఆయన మాత్రమే కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వెలిగిస్తే దేవుడి దగ్గర వెలుగు రావడం కాదండి, ఆయన వసింపరాని తేజస్సులో నివసించు దేవుడు. చీకటిలో బ్రతుకుతున్న మనుషులకు ఆయన వెలుగునిచ్చే మార్గాన్ని చూపించే ఒక దీపము లాంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చాలా మంది భక్తులు తమ జీవితాల్లో దేవుని ద్వారా పొందుకున్న అనుభవాలను బట్టి నీ దేవుడు ఎలాంటి వాడై అంటే ఆయన ఆశ్చర్యకరుడండి, ఆలోచనకర్తడండి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆయన స్వస్థపరచువాడు, ఆయన బలపరచువాడు, ఆయన ఆదరించువాడు, ఆయన ఇమ్మానుయేలుగా తోడున్నవాడు అని అనేక అనుభవాలు చెబుతూ ఉంటే దావీదు భక్తుడు అన్నాడు, నా జీవితంలో చీకటి వంటి అనుభవాలు నన్ను వెంటాడుతున్నప్పుడు నా దేవుడే నాకు దీపముగా ముందుండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన నాకు ముందు వెలుగుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపించాడు. నా చీకటి అనుభవాలన్నింటిలో నుంచి ఆయన నాకు దీపముగా దాటించి నా జీవితాన్ని వెలుగుమయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, నేను కలిగిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నన్ను నడిపించే దీపమైన దేవుడు. ఆమెను చెప్పండి. చీకటి అనుభవాల్లో మొదటి మాట, నా చీకటి అనుభవాల్లో కూడా నన్ను ముందుండి నడిపించే దీపము లాంటి వాడు నా దేవుడు. ఆమెను చెప్పండి. అంటే దీని అర్థార్థం ఏంటంటే, దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తికి కూడా ఈ భయం ఉండకూడదు. ఏ భయమో, నా జీవితం ఏంటో, నా బతుకేంటో, నా రాత ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, రేపు ఎలా ఉండబోతుందో, రేపు నా భవిష్యత్తు ఎలా ఉండబోతాయో, రేపటిని గూర్చిన చింత నాకు లేదు. ఎందుకో తెలుసా? ఆయన నా ముందుండి ఆయన వెలుగులో నన్ను నడిపించు దేవుడు. ఆమెను చెప్పండి. దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, వసింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నా ముందు దీపముగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవుడు, నా చీకటిని కూడా ఆయన నాకు వెలుగుగా మార్చగలిగిన వాడు, చీకటి వంటి అనుభవాలలో కూడా ఆయన నాకు వెలుగునిచ్చి నడిపించగలిగిన వాడు కనుక నా దేవుడు నన్ను నడిపించు దీపము. నీ దేవుడు ఎవరయ్యా అని అడిగితే దావీదు భక్తుడు చెప్తున్న మొదటి సాక్ష్యం, నా దేవుడు చీకటిలో నన్ను నడిపించే దీపము. దేవునికి స్తోత్రం. రెండవ దీపాన్ని గురించి మనం ఆలోచించగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినప్పుడు మరొక చక్కటి అద్భుతమైన విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున యెహోవా మందిరములో పండుకొని ఉండగా, దేవునికి స్తోత్రం చెప్పండి, షిలోహు అనేటువంటి ప్రార్థనా మందిరములో దేవుని మందసం ఉంది. అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంది. అక్కడ దైవజనుడు ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క చక్కని పరిచర్య కొనసాగుతూ ఉంది. అయితే కొన్ని పరిస్థితుల ప్రభావము చేత అక్కడ దీపము రెపరెపలాడిపోతూ ఉంది. పరిచర్య దీపము బలహీనమైపోతూ ఉంది. దైవజనుడు ఉన్నటువంటి ఏలీ గారు దీర్ఘదేహిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సరైనటువంటి కనుచూపు లేని వాడిగా, వృద్ధాప్యాన్ని బట్టి స్పష్టమైన కనుచూపు కలిగి ఉండలేకపోతున్నాడు. దృష్టి మాన్యము కలిగిన వాడిగా ఉన్నాడు. 98 సంవత్సరాల ఈడు కలిగిన వాడిగా ఆయన దేవుని పరిచర్యలో సరైన రీతిలో సాగలేకపోతూ ఉన్నాడు. అతని కుమారుల పరిస్థితి చూస్తుంటే వారి ద్వారా పరిచర్య అనే దీపము ఏమాత్రము నడిపించబడేదిగా, వెలిగించబడేదిగా లేదు. అనగా షిలోహు ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి పరిచర్య, దేవుని యొక్క సేవ అనే దీపము రెపరెపలాడుతుంది. దీపము రెపరెపలాడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న బిడ్డ దేవునికి సమర్పించబడిన వాడిగా, దేవుని మందిరానికి అర్పించబడిన వాడిగా, అంకితము చేయబడిన వాడిగా దేవుని మందిరములో దైవజనుడికి తోడుగా దేవుని సన్నిధిలో అతడు గడుపుతున్నటువంటి సమూయేలు బాలుడు దేవుని మందిరములో దీపము ఆరిపోకుండా దాన్ని చూసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి అక్షరార్థంగా ఏమర్థమైందంటే, బాలుడైన సమూయేలు దేవుని మందిరములో అతడు నిద్రిస్తున్నప్పుడు అతని పని ఏంటయ్యా అంటే, దేవుని మందసం ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి దీపమును ఆరిపోకుండా అతడు ఎప్పటికప్పుడు కూడా ఆ దీపమును జాగ్రత్తగా ఇదిగో చూసుకుంటున్నాడు. ఆ దీపము ఆరిపోకుండా అందులో నూనె పోస్తూ ఉన్నాడు. ఆ దీపం ఆరిపోకుండా, ఆ దైవికమైన స్థలము చీకటి కాకుండా అతడు ఏం చేస్తున్నాడంటే ఆ దీపాన్ని సంరక్షించుకుంటున్నాడు. అక్షరార్థంగా
కానీ దీని ఆత్మీయ అర్థంలోకి వెళ్ళిపోతుంటే అక్కడ దేవుని పరిచర్య ఏమవుతుందంటే, దేవుడు కోరుకున్న రీతిలో అక్కడ పరిచర్య జరిగేదిగా లేదు. ఏలీ దైవజనుడు వృద్ధాప్యములో ఉన్నాడు, అతని ద్వారా సరైన పరిచర్య చేరే అవకాశము లేదు. అతని కుమారులు పరిచర్యకి ఏమాత్రము కూడా అనుకూలమైన వారిగా లేరు. ప్రజలలో దైవికమైన ఆసక్తి చల్లారిపోతుంది. అక్కడ పరిచర్య, దేవుని సేవ అనేటువంటి దీపము రెపరెపలాడిపోతుంది ఆరిపోవడానికి. అలాంటి పరిస్థితుల్లో దీపము ఆరిపోకముందే దేవుడు తన యాజకునిగా తన ప్రవక్తగా ఒక చిన్న బిడ్డను ఏర్పరచుకొని దేవుడు ఆ బిడ్డ ద్వారా దీపమును ఆరిపోకుండా, పరిచర్య ఆగిపోకుండా, దేవుని యొక్క ఆ వెలుగు ప్రజలలో ఏమాత్రము కనుమరుగు కాకుండా ఆయన ఆ బిడ్డను ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా, నా చిన్నతనములో ఉండగా నేను ఈ మందిరానికి వచ్చేటప్పుడు, ఈ మందిరంలో అడుగు పెట్టేటప్పుడు, ఈ దేవుని మందసమునకు నేను చేరువుగా వచ్చేటప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, పరిచర్య అనే దీపము ఆరిపోయేదిగా ఉంది, రెపరెపలాడిపోతూ ఉంది, ప్రజలలో ఆసక్తి తగ్గిపోతూ ఉంది, దైవజనుడు వృద్ధాప్యం ముందు ఉన్నాడు, ఈ పరిచర్య ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఏ యోగ్యత లేని దేవుడు నన్ను బలపరిచి ఆ దీపము ఆరిపోకుండా ఆయన నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆయన నాతో మాట్లాడుకున్నాడు, ఆయన తన కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను వెలిగించాడయ్యా. నన్ను వెలిగించిన దేవుడు నాతో మాట్లాడి తన స్వరాన్ని నాకు వినిపించి, సమూయేలు 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 నన్ను పిలిచి, నన్ను దర్శించి నా ఆత్మదీపాన్ని వెలిగించాడు. ఆయన పరిచర్య దీపము రెపరెపలాడిపోకుండా, ఆరిపోకుండా ఆయన నన్ను తన సేవకునిగా, తన పరిచర్య దీపము కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ దీపముగా దేవుని సన్నిధిలో ఉన్న దైవజనుడైనటువంటి సమూయేలు అంటున్నాడు, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా, ఆయన పరిచర్య కొరకు నన్ను నిలబెట్టాడు గనుక అది పరిచర్య దీపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా, ఆయన చీకటిలో నన్ను నడిపించు దీపము లాంటి వాడు. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు, తన స్వరాన్ని నాకు విడిపించిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా, తన పరిచర్య దీపమునకు నన్ను ఎన్నుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దీపము అనే అంశానికి బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కటి ప్రాధాన్యత దేవుడిచ్చారు. హల్లెలూయా. మనం ఇంకా గమనించగలిగితే లూకా శుభవార్తలో 11వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం చూసగలిగితే ఒక చక్కని విషయాన్ని ప్రభు అక్కడ తెలియపరుస్తారు. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతయు కూడా వెలుగుమయమయుండును. అది చెడినదైతే నీ దేహమంతయు కూడా చీకటిగా మారిపోతే. దీపము చీకటి. నీ దేహమునకు నీ దీపం ఏంటో తెలుసా, లోకం అంటది ఇంటికి దీపం ఇల్లాలు. ఇది లోకములో ఉన్న నానుడి సామెత. కానీ బైబిల్ అంటుంది, నీ దేహమంతటికి దీపం ఏంటో తెలుసా, నీ కళ్ళు. నీ కళ్ళు దీపము లాంటివయ్యా. ఆ కళ్ళు మసగబారిపోకూడదు. పాపమనే మసక ఇదిగో ఆ దీపానికి అంటుకోకూడదు. నీ కళ్ళు తేటగా ఉండాలి. నీ కళ్ళు వేటిని చూస్తున్నాయో అనే అవగాహన నీకు ఉండాలి. లోకాన్ని చూసే కళ్ళుగా, పాపాన్ని చూసే కళ్ళుగా, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలను, ప్రలోభాలను చూసే కళ్ళుగా కాకుండా నీ కళ్ళు తేటమైన కళ్ళుగా ఉండాలి. అంటే నువ్వు దేవుని వాక్యమును ఎరిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఏ వ్యక్తి అయినా పతనమైపోయాడు అనడానికి గల మొదటి అనుభవం ఏంటంటే, ఒక వ్యక్తి పతనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే తాను చూసిన దృశ్యాన్ని బట్టి పతనం స్టార్ట్ అవుతుంది. ఆది కాండంలో అవ్వమ్మ గారు ఆ పండును తినడానికి ముందుగా ఆ పండు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పండును చూసినప్పుడు ఒక మాట బైబిల్ ఉంటుంది, అది చూపునకు రమ్యముగా ఉంది. చూపుతో ప్రారంభించబడింది, చూడగానే కళ్ళకది రమ్యముగా, అందముగా, ఆకర్షణీయంగా, నచ్చేదిగా కనపడింది. ఎప్పుడు కళ్ళు దానికి ఆకర్షింపబడ్డాయో
వెంటనే మనసులో ఒక ఆలోచన కలిగింది, దాన్ని పొందుకుంటే బాగుండు, తింటే బాగుండు, రుచి చూస్తే బాగుండు. ఆలోచన ఎప్పుడు ప్రారంభమైందో నోట్లో లాలాజలం ఊరింది, నోరు కావాలి అని కోరుకుంది. అవ్వమంటుంది, అయ్యా నేను పండును తిన్నాను కరెక్టే, కానీ వీటన్నింటికి ప్రారంభపు బీజం ఎక్కడ పడిందో తెలుసా? నా చూపును బట్టి పడింది. యేసుప్రభు వారు పాపానికి మూల బీజం ఎక్కడ పడుతుందో తెలుసా? ఇదిగో నీ దేహమంతయు వెలుగుమయంగా ఉండాలంటే ఇదిగో నీ చూపు తేటగా ఉండాలి. ఓ సంగమా, నీ చూపు తేటగా ఉండగలిగితే నీ ఆత్మీయ ప్రయాణం అంతా తేటగా ఉంటుంది. నీ భక్తి జీవితం అంతా దైవ కార్యాలను చూడగలుగుతావు. నీ దేహమునకు దీపము కళ్ళే గనుక ఆ దీపమనే కళ్ళు ఏమాత్రము కూడా ఇదిగో చీకటిమయము కాకుండా చూసుకో. చీకటి సంబంధమైన వాటిని చూసేవిగా, అవి ఏమాత్రం మసిబారిపోయేవిగా, పాపపు కళంకం అంటేవిగా కాకుండా నీ దేహమునకు దీపము కళ్ళే గనుక అవి ఎప్పుడు వెలుగుమయముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించగలిగితే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు కూడా వెలుగుగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీ దేహమునకు సత్తువ, నీ ఎముకలకు, నీ దేహమునకు ఆరోగ్యము కలిగి ఉండాలంటే ముందు నువ్వు వెలుగుమయమైన జీవితాన్ని గడపాలంటే నీ దేహమునకు దీపము కన్నే గనుక ముందు నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా స్పష్టంగా ఉంటే నీ దారి నీకు కనపడుతుంది. ఒకవేళ మనం బండి మీద వెళుతున్నాం, సైకిల్ మీద ప్రయాణం చేసి వెళుతున్నాం, అనుకోకుండా కళ్ళలో ఏదో పడింది, అప్పుడు నీ ప్రయాణం ఎలా సాగుతుంది? కళ్ళలో ఏదో పడినప్పుడు ముందు నీకు దారి కనపడదు, గమ్యం కనపడదు, ముందు దేంట్లోకి వెళ్ళి పడిపోతున్నావో తెలియదు. వెంటనే నీ ప్రయాణం ఆగిపోతుంది, లేకపోతే ఎక్కడన్నా పడిపోతుంది. బైబిల్ అంటుంది, నీ ఆత్మీయ జీవితం గమ్యానికి చేరాలన్నా, నీ భవిష్యత్తు ప్రయాణం నీకు చక్కగా గమ్యం నీకు కనపడాలి అన్న ముందు నీ దీపమై ఉన్న నీ కళ్ళు, నీ శారీరకమైన కళ్ళు మాత్రమే కాదు, నీ ఆత్మ నేత్రములు కూడా అవి తేటగా ఉండేలా చూసుకోగలిగే ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. నీ దేహమంతయు వెలుగుమయమయుండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పకనే చెప్తున్నారు, ఏంటో తెలుసా? నీ దేహమునకు దీపము, చెప్పండి, నీ దేహమునకు దీపము కళ్ళు. ఆ దేహం అనే దీపము ఎన్నటికీ వెలుగుమయముగా ఉండాలి. నీ భవిష్యత్తు వెలుగుకరంగా ఉండాలి, నీ మార్గదర్శకము ఇదిగో గమ్యము చేరేదిగా ఉండాలి అని కోరుకుంటే నీ దేహం అనే దీపమును నువ్వెప్పటికీ కూడా ఎలా చూసుకోవాలి? తేటగా ఉండేలా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ చూపు మలినము కానివ్వద్దు, నీ మనసు మలినము కానివ్వద్దు, నీ దృష్టి మలినము కానివ్వద్దు. అందుకే యోబు భక్తుడు అంటాడు, ఇదిగో నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను, అవి కుడికైనను ఎడమకైనను చూపక నా కనుచూపు ఎలా ఉంటుందంట? సూటిగా ఉండునట్లు. నా దేవుణ్ణి మాత్రమే చూడాలి, నా దేవుని కార్యాలు మాత్రమే చూడాలి. ఇదిగో సముద్రం మీద ప్రభు నడుస్తూ ఉన్నాడు. పేతురు అన్నాడు, ప్రభా నీవే అయితే నేను నీతో నడుస్తానయ్యా అన్నాడు. అయితే పేతురు రా అని ప్రభు పిలవగానే యేసయ్య వైపు చూస్తూ అతడు పడవలోంచి దిగి 2 అడుగులు ముందుకేశాడు. అతడు నిలబడగలిగాడు, అతడు నడవగలిగాడు, అతడు నించోగలిగాడు. యేసయ్య వైపు చూస్తూ వెంటనే బైబిల్ అంటుంది, అతడు తన తలను తిప్పి గాలిని సముద్రమును చూసి అతడు మునిగిపోయెను. లోకాన్ని చూస్తే మునిగిపోతావు, పరిస్థితులను చూస్తే మునిగిపోతావు. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నా ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి, నా స్థితిగతులు ఏంటి, ఇలా ఉన్నాయి అని వాటి వైపు నువ్వు చూడగలిగితే ముమ్మాటికి నీ జీవితం చీకటిమయమో, నువ్వు ముమ్మాటికి మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే భక్తుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు
ఓపికతో నిరీక్షణతో గమ్యం వరకు చేరే కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు. చూడండి, 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగుగా ఉంది ప్రభువా. వాక్యమును ఎలా పోల్చుకుంటున్నాడు భక్తుడు? దేవా, నీ వాక్యము నా ఆత్మీయ ప్రయాణములో నా పాదములకు దీపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకట్లో నడిచే వ్యక్తికి 2 చోట్ల వెలుగు కనపడాలి. ఏంటో తెలుసా? మొదటిది, అతడు వెళ్ళే గమ్యం వైపు లైట్ ఉండాలి. రెండవది, అతడు అడుగులు ఎక్కడ వేస్తున్నాడో అక్కడ కూడా వెలుగును. చీకట్లో నడిచే వ్యక్తులు టార్చ్ లైట్ వేసేటప్పుడు వాడు గమ్యాన్ని చూసుకుంటూ వెళ్ళాడు అనుకో, అక్కడ అడుగులు ఎక్కడ పడితే అక్కడ వేసేటప్పుడు పడిపోతాడు. అందుకే టార్చ్ లైట్ వేసే వ్యక్తి ముందుకు చూస్తాడు, తర్వాత వెంటనే కాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? నా అడుగులు నాకు కనపడాలి. రెండవది, నేను చేరే గమ్యము కూడా. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపం. నా అడుగులు ఎక్కడ పడుతున్నాయి, నా ఆలోచనలు ఏ పక్కకు వెళుతున్నాయి, నా దృష్టి ఏ పక్కకు వెళుతుంది, నా నిర్ణయాలు ఏ పక్కకు వెళుతున్నాయి, నా ఉద్దేశాలు ఏ పక్కకు వెళుతున్నాయి అని చెప్పి దేవుని వాక్యం అనే దీపమును అతడు తన అడుగుల వైపు వేస్తూ, అయ్యా నీ వాక్యం అనే దీపము నా పాదములకు వెలుగుగా ఉంది. అంత మాత్రమే కాదు, అది నాకు నా త్రోవకు కూడా వెలుగుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బండి నడిపే ప్రతి వ్యక్తికి ఆ లైట్కి సంబంధించిన ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ముందుకు నొక్కితే ముందుకు కనపడుతుంది, కిందకు నొక్కితే కింద ఉన్నది కనపడుతుంది. దావీదు అంటున్నాడు, అయ్యా నా అడుగు జాడల్లో నీ వెలుగుంది, నా భవిష్యత్తులో కూడా నీ వాక్యం అనే దీపం ఉంది. కనుక ప్రభువా, నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచుము. నేను నడవలసిన మార్గాన్ని నాకు చూపించు నాయన. నాకు నచ్చినట్లుగా, నాకు అనిపించినట్లుగా, నేను కోరుకున్నట్లుగా నా ఇష్టానుసారంగా నడవడం కాదు. అలా నడవగలిగితే నా అడుగులు జారిపోతాయి, నేను తప్పటి అడుగులు వేస్తాను, నేను పొరపాటు అడుగులు వేస్తాను. నా గమ్యానికి చేరకుండా నేను అలిసి సొలసి పడిపోయే ప్రమాదం ఉంది. కనుక నేను గమ్యానికి చేరాలంటే దేవా నీ వాక్యము నా పాదాలకు దీపముగా ఉండాలి. రెండవది, అది నా గమ్యాన్ని చేర్చే త్రోవకు వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహం వెలుగుమయముగా ఉండాలంటే నీ చూపు దీపం వెలిగించబడాలి. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తున్న మొదటి సాక్ష్యం ఏంటి? నా దేవుడు ఎలాంటివాడు? చీకటిలో వెలుగునిచ్చు దీపము లాంటివాడు. సమూయేలు బాలుడుగున్న ప్రవక్తగున్న సమూయేలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన పరిచర్య దీపమును కొరకు దేవుడు నన్ను వెలిగించాడు. మూడవదిగా దేవుని వాక్యం చదివిస్తుంది, ఆయన నీ మార్గములో, నీ ప్రయాణములో నేను నడిపించే దీపము లాంటి వాడు. దేవునికి స్తోత్రం. 3 రకాల దీపాల కోసం చెప్పాను. మొదటి దీపం చీకటిలో వెలుగునిచ్చు దీపం. రెండవది పరిచర్య చేయించు దీపం. మూడవది నిన్ను నడిపిస్తూ వెలుగుమయము చేయు దీపం. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూడగలిగితే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద చెప్పినటువంటి అద్భుతమైన ప్రసంగములో, వర్తమానములో ఈ మాటను ప్రభు ప్రత్యేకంగా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై దాచబడి ఉండకుండానట్లు మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కిందను మంచము కిందను రహస్య స్థలముల్లో పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై ఆ దీపమును దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ఎందుకు వాక్యముతో వెలిగించాడో తెలుసా? వెలిగించబడిన నీ హృదయము, వెలిగించబడిన నీ దీపము, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే వెలిగించబడిన దీపము లాంటి నీవు నీ రక్షణను ఏం చేయకూడదంట? చెప్పరేంటి? దాయకూడదంట.
కొంతమంది క్రైస్తవులము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు, దేవుని కలిగిన వారము అని చెప్పడానికి ఏమాత్రము కూడా ఇష్టపడరు. పౌలు అంటాడు, ఇదిగో క్రైస్తవునిగా ఉండుటకు ఎవడైనా సిగ్గుపడిన ఎడలా వాడు క్రీస్తుని ఎరిగిన వాడు కాదు. నేను క్రీస్తు కొరకు సిగ్గుపడుగువాడని కాదు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సువార్తను మోయుటకు నేను ఏమాత్రము కూడా సిగ్గుపడువాడను కాదు. నేను రుణస్థుడిగా ఉన్నాను. నేను క్రీస్తు యొక్క సువార్తను అనేకులకు ప్రకటించుటకు, అన్యులకు, అనేకమైన వారికి ప్రకటించుటకు నేను దేవుని కొరకు సిగ్గుపడువాడని ఏమాత్రము కూడా. ఈనాడు అనేక మంది తమ రక్షణ సాక్ష్యాన్ని, దేవుని ద్వారా వారు పొందుకున్నటువంటి కార్యాలను వారు దాస్తూ ఉన్నారు, ఇతరులకు చెప్పలేకపోతున్నారు. ఆ వెలుగును, ఆ దైవికమైన సహాయమును, వారు పొందుకున్న మేలులను సాక్షార్థముగా అనేకుల జీవితాలకు అది కనపరచకుండా దాని మంచము కింద, కొంచెము కింద, హృదయము లోపల దాచుకుంటూ, నా దేవుడు అంటే వాడు నాకు తెలిస్తే చాలే, ఇతరులకు చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళకి ఎవరొకరు చెప్తారులే అని చెప్పి దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ అనే దీపాన్ని వారు తన ఇంటనున్న వారందరికీ, తన భర్తకు, తన రక్త సంబంధికులకు, తన ఇరుగు పొరుగు వారికి, తన ఇంటనున్న వారందరికీ తాను వెలిగింపబడిన ఆ రక్షణ దీపాన్ని అనేకులకు వెలుగు చూపించేదిగా కాకుండా వారు రహస్యంగా ఆ రక్షణ సాక్ష్యాన్ని, దేవుడు చేసిన కార్యాలు దాస్తున్నారు. సంగమా, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వెలిగించిన ఆ రక్షణ అనే దీపాన్ని నువ్వు ఏమాత్రము దాచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. మంచము కింద, కొంచెము కింద దాచిపెట్టకూడదు. అది ఇంట నుండి వారందరికీ, ఎవరికంట చెప్పాలి, నీ ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగిచ్చుటకై అది దీపస్తంభం మీద పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి? నీ రక్త సంబంధికుల మధ్య నువ్వు ఎలా ఉండాలి? నీ ఆత్మీయుల మధ్య నువ్వు ఎలా ఉండాలి? నీ తోడబుట్టిన వారి మధ్య నువ్వు ఎలా ఉండాలి అని అడిగితే, వాళ్ళ దగ్గరే వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటాను, నా దగ్గరే నా భక్తిగా ఉంటాను. లేదమ్మా, ఎక్కడ అనుకూలంగా ఉంటే అలా చేస్తే దాని పేరు వేషధారణ, దాని పేరు ఊసర వెళ్ళి అనుభవం. లోకం అంటారు, ఏ ఎండగా గొడిగేస్తాడురా. లేదు లేదు లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ రక్షణ అనే దీపాన్ని అనేకులకు వెలిగించినట్లుగా, అయ్యా ఒకప్పుడు అలా బ్రతికాను, ఒకప్పుడు నా జీవితం అలా ఉండేది, ఒకప్పుడు నా ఆరోగ్యం అలా ఉండేది, ఒకప్పుడు నా పరిస్థితులు అలా ఉండేవి, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేవి, అయితే ఇదిగో దేవుని సన్నిధికి నేను వెళ్ళడం ద్వారా, ఆయన వాక్యం వినడం ద్వారా, యేసు ప్రభుని నా స్వరక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఆయన నా జీవితాన్ని వెలిగించాడు, నా బ్రతుకును వెలిగించాడు. ఇదిగో దేవుణ్ణి కలిగి ఉండడం ద్వారా నా జీవితంలో, నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా ఆరోగ్యములో, నా మానసిక స్థితిలో, నా ఆర్థిక స్థితిలో, నా ఆత్మీయ జీవితంలో ఇదిగో నేను పొందుకున్న వెలుగిదిగో, నేను పొందుకున్న మేల్లివిగో అని చెప్పి అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లు, క్రీస్తు సువార్తను అనేకులకు వెలుగుకరముగా మార్చబడినట్లు అనేకులు ఎదుట నీ ఒక దీపముగా, దీపస్తంభముగా నిలబడుదువుగాక. కొంతమంది దగ్గరికి వెళ్తే ఎప్పుడూ కూడా దేవుని గురించిన మాటలే చెప్తారు. కొంతమంది దగ్గరికి వెళితే దేవుని గురించి అసలు ఏం చెప్పరు. అమ్మ ఒంట్లో బాగోలేదా, పలానా హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, ఆయన చెయ్యి మంచిది, ఆయన హస్తవాసు మంచిది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అక్కడ కాకపోతే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇక్కడ కాకపోతే ఆ డాక్టర్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళకపోతే ఈ తాయితి కట్టించుకో, లేకపోతే ఇదిగో ఈ పసరు తాగు, ఆ పసరు తాగు, ఏవేవో చూపిస్తారు. కానీ తమను వెలిగించిన దేవుని గూర్చిన సాక్ష్యాన్ని వారు చెప్పరు, వారు నడిపించరు. వారు వెలిగించబడ్డారు కనుక ఆ వెలుగుని ఇతరులకు కనపరచరు. సంగమా, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడంటే నువ్వేదో రహస్య భక్తి చేస్తావని కాదు, నువ్వు ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీపంగా నీ రక్షణ దీపాన్ని అనేకులకు కనపరుస్తావని. దేవునికి స్తోత్రం. తర్వాత దీపం ఏంటయ్యా అంటే రక్షణ దీపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దీపం అంట? మొదటి దీపం యొక్క సాక్ష్యాన్ని దావీదు గారు చెప్పారు. చీకటి వంటి నా అనుభవంలో ఆయన నాకు వెలుగిచ్చాడయ్యా, ఆయన నాకు వెలుగునిచ్చు దీపము అన్నాడు దావీదు గారు. రెండవ సాక్ష్యము బాలుడైన సమూయేలు గారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన పరిచర్య దీపాన్ని వెలిగించడానికి, పరిచర్య అనే దీపాన్ని చేయడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడయ్యా, నా దేవుడు పరిచర్య దీపంగా నన్ను నిలబెట్టాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆత్మ సంబంధమైన దీపముగా వెలగడానికి నన్ను నిలబెట్టుకున్నాడు. పరిచర్య దీపం. మూడవది వాక్యం అంటుంది, దేవుడు నీకు శరీరమును ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు నీకు కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా?
బైబిల్ అంటుంది, నీ దేహమంతయు వెలుగుమయముగా ఉండి నీ త్రోవ, నీ గమ్యం, నీ భవిష్యత్తు నీకు కనపడినట్లుగా. మూడవది బైబిల్ అంటుంది, నీ త్రోవలో నీకు వెలిగిచ్చు దీపం. దేవునికి స్తోత్రం. నాలుగవ సాక్ష్యం మనం విన్నాం. దేవుడు నీకెందుకు రక్షణ ఇచ్చాడో తెలుసా? ఎందుకు నీకు ఆత్మదీపాన్ని దేవుడు పెట్టాడో తెలుసా? నువ్వు పొందిన ఆ రక్షణ సాక్ష్యాన్ని అనేకులు ఎదుట నువ్వు కనపరచగలగడానికి దేవుడు నిన్ను దీపస్తంభం మీద పెట్టబడిన ఒక రక్షణ దీపముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం చూడండి, 20:27 మనం చూడగలిగితే, చివరిగా సామెతల గ్రంథం 20:27 జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. అమ్మా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చెప్పండి, ఎవరి ఆత్మ? చెప్పండి అమ్మా. జనన మరణములు యెహోవా స్వాధీనము. దావీదు అంటున్నాడు, అయ్యా నా దీపాన్ని సౌలు గారు ఆర్పేదమని చూస్తున్నాడు, నా దీపాన్ని శత్రులు ఆర్పేద్దామని చూస్తున్నారు, నా దీపాన్ని నా కుమారుడైనటువంటి అబ్షాలోము ఆర్పేద్దామని చూస్తున్నాడు. నాకు తెలుసు ప్రభువా, ఇది నువ్వెట్టినటువంటి దీపము. దేవునికి స్తోత్రం. నా దీపము యేసు ప్రభువా, ఇదిగో నీ వెలిగించిన దీపము. అది సుడుగాలిలోనైనా, పెను తుఫానులోనైనా, ఎటువంటి ఆటిపోట్లనైనా నీ వెలిగించిన దీపము ఎన్నటికీ ఆరిపోయేది కాదు. ఎదిగిందంటే నువ్వు వెలిగించిన దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఏ స్థితిలో కూడా అది ఆరిపోయేదిగా మాత్రము. జ్ఞాని అయిన సొలొమోను చెప్తుంటున్నాడు, ఏంటయ్యా అంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కింద ఒక మాట ఉంది చూడండి, అది అంతరంగములన్నీ శోధించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను బ్రతకగలుగుతున్నామంటే, దేవుని బిడలుగా, ఆత్మీయులుగా, ప్రభు సన్నిధిలో, ఆయన సహవాసములో నడవగలుగుతున్నామంటే, బైబిల్ అంటున్న మాట, ఆత్మదీపాన్ని నీలో వెలిగించిన వాడెవరు? చెప్పండి చెప్పండి చెప్పండి. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూడగలిగారు. అనేకులు వాక్యం వింటున్నారు, అనేకులు దేవుని మాటలు వింటున్నారు, కానీ విన్నవారిగా ఉన్నారు, కానీ వారు ఏమాత్రము కూడా ఆ వాక్యమును అంగీకరించి వారిగా, ఆ వాక్యమును బట్టి వారి హృదయము వెలిగించబడేదిగా లేదు. కానీ వాక్యం విన్న వెంటనే నీ హృదయము వెలిగించబడింది కనుక నువ్వు ఒప్పుకున్నావు, ప్రభువా నేను పాపిని, దేవా నా మనస్సు, నా ఆలోచనలు, ఇంతవరకు నా జీవితంలో జన్మ కర్మ పాపములనివి కూడా ఇదిగో చీకటి సంబంధమైనవి, ఇదిగో నా బ్రతుకు చీకటిలో ఉంది, దేవా నన్ను వెలిగించవా, నన్ను వెలిగించవా అని నీ చీకటి అనుభవాన్ని గుర్తించగలిగావు. అందుకు గల కారణం ఏంటంటే, ఆయన నీ ఆత్మను వెలిగించాడు కనుక. దేవునికి స్తోత్రం. ఆత్మ దీపము వెలిగించబడింది, ఆత్మ నేత్రము వెలిగించబడింది కనుక నిన్ను గుర్తించగలిగావు. నా జీవితము వెలుగుమయముగా ఉండాలి అంటే అది వాక్యమయ్యున్న దేవుని మార్గములో మాత్రమే, ఆయన వెలుగు ద్వారా మాత్రమే, ఆయన వాక్యపు వెలుగులో మాత్రమే నా జీవితము నడిపించబడుతుందని గుర్తించగలిగావు కనుక నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుడు పెట్టిన దీపాన్ని నువ్వు ఎన్నటికీ కూడా ఆరిపోనివ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసమును కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అన్ని రీతులుగా నీ దీపం ఆరిపోకుండా నువ్వు కాపాడుకొందువుగాక. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ చివరికి ఒక మాట చెప్తాను. ఆయన 10 మంది కన్యకల గురించి మాట్లాడారు ఒక ఉపమానంలో. ఎంతమంది కన్యకల కోసం? 10 మంది కన్యకలు. వారిని ఆయన ఎలా విభజించాడంటే, 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఎందుకు వారికి ఆ పేరు వచ్చింది? ఇదిగో ఈ 5 బుద్ధి కలిగిన వారయ్యా, వీరు 5 బుద్ధి లేని వాళ్ళయ్యా అన్నారు. ఎందుకు ప్రభు వాళ్ళకి ఆ పేరు పెట్టావు? ఎందుకు ఆ పేరు పెట్టి వారు పిలువబడ్డారంటే, వారు 10 మంది వెలిగించబడిన వారే. వారి 10 మంది హృదయాలు కూడా దేవుని చేత వెలిగించబడ్డాయి. వారు వెలిగింపబడిన వారు, వాక్యపు వెలుగులో తమ జీవితాలు నడుచుకుంటున్న వారు అయినప్పటికీ కూడా 5 సిద్ధపాటు ఉంది. 5 చెప్పరేటి. ఎంత విన్న వాక్యం జరుగుతుంది ఏంట్లే, అవుతుంది ఏంట్లే, యేసయ్య రాకడ ఎప్పుడోలే, అప్పుడు దాకా మనము ఎదురు చూడగలుగుతాం ఏంట్లే, వచ్చాక చూసుకుందాంలే. సిద్ధపాటు లేని అనుభవం.
అది ఆరిపోతున్నప్పుడు, రెపరెపలాడిపోతున్నప్పుడు వారి దగ్గర నూనె లేనందువల్ల వారు ప్రవేశించలేకపోయారు. కానీ సిద్ధపాటు కలిగినటువంటి 5 బుద్ధుగల కన్యకలు వారి దీపములు వెలుగుతూ ఉండగానే వారు నూనెను సిద్ధపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు, ఎందుకు మందిరానికి రావాలి, ఎందుకు చర్చికి రావాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దేవునితో సహవాసం చేసుకోవాలంటే, అమ్మా, నీ ఆత్మదీపం వెలుగుతుండగానే నీవు విశ్వాసపు నూనెని సిద్ధపరచుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో నీ దీపం ఏమైపోతుంటుంది, ఇక నా జీవితం ఏంటో, ఇక నా పరిస్థితులు ఏంటో, ఇంకెలాగే ఉంటాయేమో, ఇక మారవేమో. సాతానుడు దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు వెంటనే ఏం చేసుకోవాలంటే, నీ విశ్వాసపు నూనెను మరలా హృదయంలో వేసుకొని, లేదు లేదు లేదు, ఇంతకంటే గొప్ప వాటిని దేవుడు దాటించేశాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము నా జీవితంలో ఎంతవరకు ఎన్నో సాహస కార్యాలు చేశాయి, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇంతవరకు మార్గాన్ని చూపించిన దేవుడు ఇప్పుడు నన్ను వదిలేసేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఇంతకంటే గొప్ప కార్యాలు ప్రభు నా పక్షాన చేస్తాడని చెప్పి నీ విశ్వాసపు నూనె నీ హృదయంలో వేయబడుట ద్వారా నువ్వు మరి ఎక్కువగా ప్రకాశమానమై ఆయనలో నువ్వు ముందుకు సాగుదువుగాక. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఎవరి మీద ప్రకాశిస్తుందో తెలుసా? విశ్వాసపు నూనె కలిగి దేవుని వైపు చూస్తూ అడుగులు వేయగలిగిన దైవ జనాంగంలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎరిగిన వారు గనుక భక్తులు అంటున్నాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మలను వెలిగించిన దేవుడు. మేము వెలిగితే వెలిగేవాడు కాదు మా దేవుడు. నువ్వు వెలిగితేనే వెలుగుతాను రా బాబు, లేకపోతే నన్ను చీకట్లో పెట్టకండి రా బాబు అనేవాడు కాదు. నా దేవుడు వసింపరాని తేజస్సునందు ప్రకాశించు దేవుడు. పరలోక దర్శనాన్ని గురించి ఆలోచించినప్పుడు యెషయా గ్రంథంలో మనం చూడగలిగితే అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ 6 రెక్కలగినటువంటి దూతలు ఎరుగుతూ ఉన్నారు. వారు 2 రెక్కల చేత దేవుని స్తుతిస్తూ ఉన్నారు, 2 రెక్కల చేత తమ ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కల చేత తమ పాదాలు కప్పుకుంటున్నారు. అయ్యా, ఎందుకు ముఖాన్ని కప్పుకుంటున్నారు? మీరు దేవదూతలు కదా, మీరు దేవునిలో ఉండేవారు కదా, అయ్యా మీరు ఎందుకు మీ ముఖాన్ని కప్పుకున్నారంటే, ఇదిగో ఆ దేవుని తేజస్సును, ఆయన వెలుగును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, వసింపరాని తేజస్సును మేము ఏమాత్రమో దేవునిని కల్లారా చూడలేం. కాబట్టి దేవదూతలు సైతము తమ ముఖములు కప్పుకుంటున్నాయంట దేవుని వెలుగును చూడలేక. కానీ ఎంత గొప్ప దేవుని కృపో తెలుసా? బైబిల్ తెలిసి ఆయన వాక్యపు వెలుగులో దేవుడిని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నారు, చూసి నమ్మిన వారికంటే చెప్పరంటమ్మా, చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మడం ఏంటి, చూడక నమ్మడం ఏంటి? కొంతమంది అంటారు, దేవుడు నాకు కనపడితేనే నమ్ముతాను. మరి ఆత్మీయుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యాన్ని చదువుతాడు, వాక్యాన్ని గ్రహిస్తాడు, వాక్యాన్ని స్వీకరిస్తాడు, వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు. దాన్ని ఏది చదివాడో అది ఆత్మనేత్రాలతో గ్రహించగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. తాను దేవుని వాక్యం వింటుండగా, తాను దేవుని వాక్యం చదువుతుండగా, అతడు దేవుని వాక్యం ద్వారా ఏదైతే బోధింపబడుతున్నాడో ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు అతని హృదయంలో ఆత్మనేత్రాలతో దేవుని కార్యాలు, దేవుని యొక్క శక్తిని అతడు అనుభవించగలుగుతాడు, చూడగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. దేవదూతలకు సైతము దేవుని ముఖ దర్శనము చూసే అవకాశం లేనప్పటికీ కూడా దేవుని వాక్యము అనే అర్థము గుండా దేవుడు ఏమై ఉన్నాడో చూడగలిగే గొప్ప మహోన్నతమైన ఉన్నత స్థితిని ప్రభు తన బిడ్డలుగా నీకు నాకు ఆయన రక్తముతో కడిగి మనకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? మనము వెలిగించబడిన వారిగా ఉన్నాం, ఆయనే మనకు దీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని ప్రభువును కలిగిన బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుత విషయం ఏంటయ్యా అంటే, ఆయన నన్ను వెలిగించాడు, నా దీపమును వెలిగించువాడు ఆయనే. దేవా, నా జీవితాన్ని వెలిగించినావు గనుక దాన్ని ఆరిపోకుండా, ఏమాత్రం మసిబారిపోకుండా నా చూపు, నా మనస్సు, నా ఆలోచన ప్రతి స్థితిగతులలో అయ్యా అది ఏమాత్రము కూడా రెపరెపలాడేదిగా కాకుండా విశ్వాసపు నూనె కలిగిన వాడిగా నీ సన్నిధిలో వెలిగే ఒక దీపముగా మీలో ముందుకు సాగే ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది కదా. సమూయేలు గ్రంథము